అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించిండ్రేమో అని అనిపిస్తూ ఉన్నది. దాదాపు ఎవరైతే తనకు అడ్డుపడతారో, ఎవరైతే తనకి సమానంగా పోటీ వస్తారో అని అనుకునేటోళ్లకు కట్టప్ప పాత్ర పోషించుకుంటా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళను సైలెంట్గా ఉండేటట్లు చేస్తూ ఉన్నారు. ఇటీవల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేసిండ్రు. ఆ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి బాధ్యతలు వేరేటోళ్ళకి అప్పచెప్పిండ్రు కదా. ఆ దాంట్లో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి ఏదైతే ఇన్ఛార్జ్ బాధ్యతలు ఉన్నాయో, ఇన్ఛార్జ్ మంత్రి పదవి బాధ్యతలు ఉన్నాయో వాటి నుంచి తీసేయడానికి కూడా రేవంత్ రెడ్డి కారణము అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు చాలా మంది. తనకి ఎవరైతే పోటీ వస్తారో, తనకి ఎవరైతే పోటీగా ఉన్నారు అనుకున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు కట్టప్ప పాత్ర పోషించుకుంటా అధిష్టానానికి, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అదే కదా ఇప్పుడు ఆయన మొత్తుకునేది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అదే మొత్తుకుంటారు. రేవంత్ రెడ్డి ఉండాలన్నా నేను ఉండాలన్నా డిసైడ్ చేసుకోండి, ఆ క్యాబినెట్లో ఉండడం అసలు అనవసరం అనిపిస్తూ ఉన్నది, నా దాంట్లో తలదూరుస్తూ ఉన్నాడు, మళ్ళీ నేను ఇంత లాయల్టీ మెయింటైన్ చేసినా కూడా, ఇంత నిజాయితీగా కరడుగట్టిన కాంగ్రెస్ కోసం పనిచేసిన వ్యక్తిగా ఉన్నప్పుడు కూడా నన్ను బీఆర్ఎస్ కోవట్టు అని చెప్పేసి ముద్రలేస్తూ ఉన్నారు అని చెప్పేసి దాదాపు ఆయన అధిష్టానం దగ్గర చాలాసేపు బాధపడ్డాడట. ముఖ్యమంత్రిని మారుస్తారన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డిని మారుస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఒక సీనియర్ మంత్రి, దాదాపు సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అనుకుంటున్నా నేనైతే, మారవాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఒక బలమైన రీజన్ దొరుకుతుంది అని చెప్పేసి, ఇప్పుడే మారిస్తే ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి, ఇక ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి కూడా అభాండాలు వేయడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కంప్లైంట్లు ఇవ్వడం, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢిల్లీ అధిష్టానానికి దూరం చేయాలనుకోవడం, ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో నడుస్తూ ఉన్నాయి. కోవట్టు అని చెప్పేసి ముద్రేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి బాధపడ్డాడట. ఉండాలన్నా పోవాలన్నా చెప్పుండ్రి, పొమ్మంటే పోతా, లేకపోతే ఆయన ఉండాలన్నా నేను ఉండాలన్నా డిసైడ్ చేయండి, నన్ను వమ్మంటే నేను రిజైన్ చేసి వెళ్ళిపోతా అని చెప్పేసి మాట్లాడిండంట ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకా 2-3 నెలల పొద్దుల నెంబర్ 2 నేనే అంటే బీజేపీతో దగ్గరైతా ఉన్నాడు రేవంత్ రెడ్డి తర్వాత పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి ప్రియారిటీ ఇస్తున్న సందర్భంలో, ఒకానొక సందర్భంలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారే ఈయన నెంబర్ 2 నేనే, ముఖ్యమంత్రి తర్వాత నేనే అని చెప్పేసి చెప్పుకున్నాడు. ఇక చెప్పుకున్న తర్వాత కాలక్రమేణా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మీద అనిరుద్ధ్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు, ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు, రెవెన్యూ శాఖల మొత్తము ఘోరమైన అవినీతి జరుగుతుంది. ఈ అవినీతిని బట్టబయలు చేయడము, ప్రజలల్లో పెట్టడము, లోపల నడిచే దందాలను బయట పెట్టడము, ఇట్లాంటి కార్యక్రమాలు ఇక ఫుల్ ప్లెడ్జ్డ్గా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మీద పెట్టిర్రు. ఎప్పుడైతే నెంబర్ 2 అని చెప్పిండో అప్పటి నుంచి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఈ పొంగిలేటి పతాన మొత్తం తగ్గించే ప్రయత్నం చేసిండ్రు. రైట్, మొత్తం మీద ఇక నెగిటివ్ ఓట్ బ్యాంక్ అంతా లాక్కోవాలన్న నేపథ్యంలో ఇటు పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని, అటు తుమ్మల నాగేశ్వరరావును లాక్కున్నారు. మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అయితే ఇప్పుడు వీళ్లకు నెగిటివ్గా వాళ్ళని తయారు చేయాలని ఇక రోజు ఎవరినో ఒక్కరిని దినం తప్పించి దినం ఢిల్లీకి పంపాలి, లేకపోతే మీనాక్షి నటరాజన్ దగ్గరికి పంపాలి. ఈ మధ్య కాలంలో కొంతమంది మంత్రులు కానీ, లేకపోతే ఇక్కడ మీనాక్షి నటరాజన్కు కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఫిర్యాదు చేసినట్టే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తీరు మీద. ఇక ఈ తీరు నచ్చని అధిష్టానము మల్లికార్జున ఖర్గే దాదాపు గంటన్నర సేపు క్లాస్ వీకిండ్రట. జర నోరు అదుపులో పెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీ గురించి వ్యతిరేకంగా మాట్లాడద్దు, ఈ బాంబులు గీంబులు వెళ్తాయి అని చెప్పేసి మాట్లాడిండు కదా ఇదివరకు కూడా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. అయితే ఈ ముచ్చట మనం జర్ర వెనకపోయినాక చెప్పుకుందాము. అయితే ఈ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గురించి కూడా ఇక్కడ మీనాక్షి నటరాజన్ కానీ, అక్కడ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ఖర్గే కానీ ఫిర్యాదులు అయినాయట. ఈ ఫిర్యాదులు అయిన నేపథ్యంలో 2 గంటలు, దాదాపు గంటన్నర నుంచి 2 గంటల దాకా క్లాసు వీక్కిండ్రట. ఈ మధ్య కాలంలో మనం చూసినాము స్థానిక సంస్థల ఎన్నికలు ఈ జూన్ ఎండింగ్లో షెడ్యూల్ విడుదలైతే అని చెప్పేసి చెప్పిండు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. అగో అట్లెట్లా చెప్తారు, నేను చెప్పాల్సిన అంశం ఆయన ఎట్లా చెప్తారు అని చెప్పేసి ఆ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కానీ, గతంలో అమెరికాలో ఉన్నది ఆ పర్యటనకు పోయొచ్చిండ్రు కదా మూసీ ప్రక్షాళన పేరు మీద, అటు జర్మనీకి దక్షిణ కొరియాకు పర్యటనకు పోయొచ్చిండ్రు కదా. ఆ పర్యటనలో ఉన్న నేపథ్యంలోనే ఇక బాంబులు వేల్తాయి, మేము ఇండియాకు రాగానే తెలంగాణకు రాగానే 2 బాంబులు వేల్తాయి అంటే ఆ బాంబులు మొత్తం తుఫేల్ బాంబులు, తోకపటాకాలు కదా తుస్సుమన్నట్టు తుస్సుమన్నాయి. ఈ బాంబులు అని చెప్పేసి బాంబుల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నారు.
ఇక ఎందుకు లేని బాంబులు వేలెత్తామని చెప్పేసి ఊకే ఊదర కొడతారు అని చెప్పేసి అప్పుడు ఇంత గుస్సాయినరు. ఇక ఇప్పుడు వీళ్ళందరూ వరుసబెట్టి కంప్లైంట్స్ ఇచ్చే వరకు పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని పిలిపించుకొని గంటన్నర క్లాస్ వీకిండ్రట. మల్లికార్జున ఖర్గే గంటన్నర క్లాస్ వీకిండ్రట. జర మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి కదా, ఇష్టారీతిన మాట్లాడితే ఎట్లా? నోరు అదుపులో పెట్టుకోవాలి కదా. ఈ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారం నచ్చక మీనాక్షి నటరాజన్ దగ్గరికి కూడా ఎమ్మెల్యేలు అయిన గతంలో మనం చూసినాము. అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కూడా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మీద ఇంత పేజీలు పట్టుకొని చిట్టాలు పట్టుకొని కంప్లైంట్ ఇవ్వడానికి వాయే. ఈ ముచ్చట రాహుల్ గాంధీ దగ్గర కూడా తీసుకుపోతానన్నట్టు తీసుకుపోవచ్చు. మరి ఇక మొత్తం మీద మల్లికార్జున ఖర్గే అయితే క్లాస్ వీకిండ్రు. ఇప్పుడే పాపము ఆయన శాఖ వరకే పరిమితం చేసిండు, ఇంకా వేరే శాఖల గురించి పట్టించుకుంటలేరు. మరి ఇక 3.5 ఏళ్ళల్లో అన్ని బాంబులు ఈయన మాట్లాడిన మాటలు ఎవరు నమ్ముతలేరు, స్థానిక సంస్థల గురించి కూడా నమ్ముతలేరు. మరి డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవైతే ఉన్నాయో 3.5 ఏళ్ళల్లో 20 లక్షల డబల్ బెడ్రూమ్ ఇండ్లు కడతా అన్నారు కదా. మరి ఈయన మాట మీద ఈయనకు అధిష్టానానికే నమ్మకం లేదు. మరి తెలంగాణ ప్రజలు 20 లక్షల ఇండ్ల గురించి నమ్మాలనా వద్దా? తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కింద కామెంట్లలో పెట్టుర్రి. మరి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మాటలను నమ్ముదామా వద్దా అని చెప్పేసి. ఇగో ఇట్లనైతే క్లాస్ వీకిండ్రు. నేను అందుకే అన్నా, ఎవరైతే నెంబర్ 2 అని చెప్పుకుంటారో లేకపోతే రేవంత్ రెడ్డికి సరిసమానంగా పోటీకి వస్తున్నారని అనుకున్న నేపథ్యంలో వాళ్ళ పేరు చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకొని ఎమ్మెల్యేలను మంత్రులను, తన వైపు ఉన్న ఎమ్మెల్యేలను మంత్రులను ఇక వాళ్ళకి ఎవరైతే డేంజర్ అని అనుకుంటున్నారో వాళ్ళ మీదకి తోసిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ముచ్చట్లయితే వినబడతా ఉన్నాయి. ఇది ఈరోజు అప్డేట్. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తే ఒక సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. శనార్థి.